నమస్తే అందరికీ. స్వామి రామ్దేవ్ గారి మత్స్యాసనం చూద్దాం. విధి: పద్మాసన స్థితిలో కూర్చోండి. చేతులు ఆధారం చేసుకొనుచు మోచేతులను వెనుకకు ఆనించి పరుండవలను. అరచేతులను వీపు వెనక ఆనించి వాన్ని ఆధారంగా తీసుకొని మెడను వీలైనంత వరకు వంచవలను. పొట్ట మరియు వక్షము పైకి లేపుచు మోకాళ్ళను భూమిపై ఆనించి ఉంచవలను. చేతులతో పాదముల బొటన వ్రేళ్లను పట్టుకొని మోచేతులను భూమిపై ఆనించు. శ్వాసను లోపల నింపి ఉంచవలను. ఆసనమును వదిలివేయినప్పుడు ఏ స్థితిలో ప్రారంభించిదిమో అదే స్థితిలో క్రమంగా తిరిగి రావలను. భుజములు శిరస్సును భూమిపై ఆనించి కాళ్ళను చక్కగా చాపుచు శవాసనంలో పరుండవలను. ఇది శవాసనమునకు విరుద్ధ ఆసనమై ఉన్నది కావున దీని సర్వాంగాసనం తర్వాత వేయవలను. మత్స్యాసనం కంపల్సరిగా వేయాలి, ఆపోజిట్. లాభములు: మత్స్యాసనం వల్ల మత్స్యాసనం పొట్ట కొరకు ఉత్తమ అభ్యాసమై ఉన్నది. ప్రేగులను సక్రియావంతమును నర్చి మలబద్ధకమును దూరము చేయును. మత్స్యాసనం థైరాయిడ్, పైథైరాయిడ్ మరియు ఎడ్రినల్ను ఆరోగ్యవంతమును నర్చును. ఇంకా సర్వైకల్ నొప్పి లేక గొంతు వెనక నుండి ఎముక పెరుగుటయందు లాభదాయకముగా ఉండును. తర్వాత నాభి తొలగుట అంటే కుట్టు దూరమగము, ఊపిరితిత్తుల వ్యాధి, ఉబ్బస వ్యాధి, శ్వాసం మున్నగు వ్యాధులను తొలగించును. ఇది మత్స్యాసనం, చాలా మంచిది, వేసుకోండి, అవి పొందండి. Thank you viewers, Prakash, yoga instructor. Thank you viewers, thank you subscribers, thank you everyone.